గుంటూరు నగరంలోని సంగడిగుంట ప్రాంతాన్ని గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా సందర్శించారు. గత 3 రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో సంగడిగుంట ప్రాంతంలోని కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. కాలువల పూడిక తొలగించకపోవడం వల్ల నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న షేక్ నూరి ఫాతిమా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈ రోజు మన సంగడిగుంట 1వ లైన్ గాని 2వ లైన్ లో గాని వర్షం పడిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు, మా అన్నయ్య గారు ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటది అని అనుకుంటున్నాము. లేకపోతే స్థానికంగా ఉండే మీ కూటమి ప్రభుత్వంలో సంబంధించిన నాయకులు వచ్చి ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూసి దీన్ని ఏ విధంగా సద్దు మనించాలో, లేకపోతే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక్కసారి వచ్చి చూడాలి అని కోరుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసు ఈ పీకల వాగు అనేది ఎంత పెద్ద సమస్య, పీకల వాగు వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు. మేమైతే మా హయాంలో మాకు చేతనైనంత వరకు మా హయాంలో మేము అప్రూవల్ చేయించాము, శాంక్షన్ చేయించాము. దాదాపుగా 6 కోట్ల వరకు దీనికి వెచ్చించాం. కానీ సరే, మీరు గెలిచారు, గెలిచిన తర్వాత అయినా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని తీరుస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము. ఈ పీకల వాగులో 3 ఫేసెస్ గా ఉండి నాకు తెలిసి 3వ లైన్ నుంచి కంప్లీట్ అయింది. అలాగే అక్కడ చూసుకుంటే బరియల్ గ్రౌండ్ దగ్గర అక్కడ కంప్లీట్ అయింది. ఈ ఎంక్రోచ్మెంట్ బిడ్స్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేసి మరి వీళ్ళకి ఈ నీళ్ల నుంచి విముక్తి తేవాలని మీ హయాంలో కంప్లీట్ చేసి ఆ బిరుదేదో మీరే తీసుకోండి, మీరే చేయండి. కానీ మిమ్మల్ని ఇక్కడున్న స్థానికుల తరపు నుంచి కోరుకుంటుంది ఒకటి, దీన్ని మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్లీ దీన్ని రీటెండర్ లో తీసుకొని వచ్చి కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఇక్కడికి వచ్చి శానిటేషన్ ఒక్కసారి చూసి ఈ శానిటేషన్ ని కూడా మరి ఉండి కంప్లీట్ చేయించి ప్రజలందరికీ మద్దతుగా ఉండి ప్రజలందరికీ తోడుగా ఉండాలని మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను.